Sardar Vallabhbhai Patel National Police Academy, SVP NPA. సో సర్దార్ వల్లభాయ్ పాటెల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంటుంది. దీంట్లో వచ్చేసి టీచింగ్ అసోసియేట్ వేకెన్సీస్కి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ 1101/3/2023/ESTT/AI E-15891 ఇది నోటిఫికేషన్ అండి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 22 May 2025. దీంట్లో 10 టీచింగ్ వేకెన్సీస్. ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. ఇనిషియలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year, తర్వాత ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ టీచింగ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1 వేకెన్సీ, కావాల్సిన తర్వాత ఎల్ఎల్బి ఉంటుంది. సో కోడ్ ఆఫ్ సిపిసి అంటారు, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 1 వేకెన్సీ, ఇన్వెస్టిగేషన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. కావాల్సిన తర్వాత ఎల్ఎల్బి లేదా పీసీడి ఇన్ పోలీస్ లేదా బీఎస్సీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే లా కంప్లీట్ చేస్తారో వారందరికీ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఇన్వెస్టిగేషన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. క్రిమినాలజీ అండ్ పోలీస్ మేనేజ్మెంట్ 1 వేకెన్సీ, ఎల్ఎల్బి ఇంకా బిఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎథిక్స్, యాటిట్యూడ్ అండ్ హ్యూమన్ రైట్స్ బీబీఏ లేదా పీజీడీ, పోలీస్ ఫిజియాలజీ అండ్ మేనేజ్మెంట్ సైకాలజీలో కూడా చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్నల్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ 1 వేకెన్సీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ చేసిన తర్వాత ఆర్ ఎనీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్ డిఫెన్స్ ఆర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఆర్ అన్ ఎల్ఎల్బి డిగ్రీ. సో ఎనీ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఈ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ 1 వేకెన్సీ ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 1 వేకెన్సీ ఉంది. బీటెక్ చేసి ఉండాలి. బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉంటే లేదా ఎంసీఏ కూడా చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. స్పెషలైజేషన్ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్స్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. ఎంబీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ రెప్యుటేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేస్తే 1 వేకెన్సీ ఉంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది ఎల్ఎల్బి డిగ్రీ ఎవరైతే లా చేశారో, ఇంకా బీబీఏ చేసిన వారికి కూడా, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వారికి, బీబీఏ డిగ్రీ చేసిన వారికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంకా ఎంసీఏ చేసిన వారికి, ఎంబీఏ చేసిన వారికి కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందండి. టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. రెమ్యునరేషన్ పర్ మంత్ వచ్చేసి ఇక్కడ 40,000 పర్ మంత్ ఇస్తారు. ఇది హైదరాబాద్లో నోటిఫికేషన్ అండి, హైదరాబాద్లో ఉంటుంది. పోలీస్ అకాడమీ ఇది. సో పోలీస్ అకాడమీ కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది. సో ఇక్కడ టీచింగ్ అసోసియేట్ అంటే మీరు మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ డ్యూటీస్ టు ఇంక్లూడ్ అసిస్టెంట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ సెషన్ ప్లాన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, రివ్యూ చేయాల్సి ఉంటుంది, అప్డేటింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్, ఫ్యాకల్టీ మెంబర్స్కి మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది, అసిస్టింగ్ ఇన్ ఆర్గనైజేషన్ వర్క్షాప్స్, సెమినార్స్, ఇంకా రిపోర్ట్స్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లిటరల్లీ ప్రొఫెసర్స్కి ఎవరైతే టీచింగ్ రిసోర్స్ పర్సన్స్ ఉంటారో వారికి మీరు హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. సో ఇంకా టీచింగ్ రిలేటెడ్ మెటీరియల్స్, ఇంకా నోట్స్, కేస్ స్టడీస్ కూడా, రీసెర్చ్ పేపర్స్ కూడా మీరు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, డిజైన్ చేయాల్సి ఉంటుంది. కైండ్ ఆఫ్ పీపీటీస్ అన్ని మీరు ఈ ప్లాన్స్ అన్ని ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ టీచింగ్ అసోసియేట్. హైదరాబాద్లో ఉంటుంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మాట్ మీరు ఫిల్ చేసి మీరు ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్ 500052 తెలంగాణ. సో లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 36/2025. సో ఇక్కడ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్. సర్టిఫికేట్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎనీ రెలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది మీరు జస్ట్ మీరు అప్లోడ్ చేసి మీరు 36/2025 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు. కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. జస్ట్ గివ్ ఏ ట్రై. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ కాబట్టి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో మీరు బీటెక్ చేసినా, కంప్యూటర్ సైన్స్ చేసినా, ఎంబీఏ చేసినా, గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా, సో గ్రాడ్యుయేషన్ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ గివ్ ఏ ట్రై. ఒకవేళ మిమ్మల్ని పిలిస్తే ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ద అథారిటీస్. దే విల్ బి డిసైడింగ్ వాట్ యూ నీడ్ టు డూ. మీరు జస్ట్ గివ్ ఎ ట్రై. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరైతే లా చేశారో, డిగ్రీ ఉందో, బీబీఏ ఉందో, ఇంకా ఎంబీఏ ఉందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి.
ఎందుకంటే ప్రాబ్లీ సెలెక్ట్ అయితే ఇంకా ఫర్దర్గా కాంట్రాక్ట్ బేసిస్ జాబే కదా అని వదిలేయకండి. జస్ట్ గివ్ ఇట్ ట్రై, జాయిన్ ఇట్. ఎందుకంటే పోలీస్ అకాడమీ కాబట్టి దెర్ ఆర్ ప్లెథర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇంకా యూ విల్ బీ అసోసియేటెడ్ విత్ ద రిసోర్స్ పర్సన్స్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్ ఆఫ్ ఇండియా. సో ఇంకా ప్రొఫెషనల్స్ ఉంటారు, వారి దగ్గర చాలా లైఫ్ సెటిల్ అయ్యే ఆపర్చునిటీస్ కూడా మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. సో జస్ట్ గివ్ ఇట్ ట్రై. సెలెక్ట్ అయితే మాత్రం ఇట్ విల్ బీ గ్రేటెస్ట్ థింగ్. అండ్ ఒకవేళ మీరు జాబ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా జస్ట్ గివ్ ఇట్ ట్రై. కాంట్రాక్ట్ బేస్ జాబే కదా అని యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్ పర్సన్స్. ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది, ఎందుకంటే పోలీస్ అకాడమీ కాబట్టి ఐపీఎస్ వాళ్ళు ఇక్కడ ట్రైన్ అవుతారు. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. జస్ట్ గివ్ ఇట్ ట్రై. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.